ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రేపటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈవీఎం వీవీప్యాట్స్కి సంబంధించినటువంటి ఏవైతే మిషనరీ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఇక్కడికి వచ్చేటటువంటి ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. దాంట్లో ఎటువంటి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా ఉండేలా కూడా ఇప్పటికే చర్యలన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం మనతో పాటు ఈవీఎం మిషన్లు కావచ్చు, అదేవిధంగా వీవీ ప్యాడ్లు కూడా ఉన్నాయి. వీటిపై ట్రైనింగ్ ఇచ్చేటటువంటి మాస్టర్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఈసారి 2 ఈవీఎంలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీటి ఆపరేషన్ ఎలా ఉంటుంది, వీటిపై ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఎటువంటి సందేహాలు అంటే ఎన్నికల విధుల్లో పనిచేయడానికి వచ్చేటటువంటి ఉద్యోగులకు ఎటువంటి సందేహాలు ఎక్కువగా వస్తుంటాయి, వాటిని ఎలా నివృత్తిస్తుంటారు అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం. మనతో పాటు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈవీఎం 2 ఈవీఎం మిషన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది, వీవీ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. అంటే మొత్తంగా ఇవి ఎట్లా పనిచేస్తాయి? ఓటరు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా తాము వేసిన ఓటు సపోజ్ ఏ పార్టీకి అయితే వేశారో ఆ పార్టీకి తన ఓటు పడింది అనే విషయం తనకు తెలియాలంటే ఎట్లా ఉంటుంది? మొత్తం ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? సార్, ఈసారి మన మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ లోపల పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 31 మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ నోటాను కలుపుకున్నట్లయితే మొత్తం 32 మంది. దానికి గాను ఒక బ్యాలెట్ యూనిట్ లోపల 16 మందికి మాత్రమే సరిపోతుంది. 32 మంది కాబట్టి ఈసారి 2 బ్యాలెట్ యూనిట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పోలింగ్ బూత్ లోపల. వీటికి కనెక్షన్ ఇచ్చేటటువంటి దానికి మనకి ఇక్కడ ఎవరికి ఓటు వేసినాం అనేటటువంటి తెలుసుకోవడానికి వీవీప్యాట్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఇది 2013 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. గతం లోపల ఒక రూమర్స్ ఏంటంటే మనం ఎవరికి ఓటు వేసినా వాళ్ళకి పడకుండా వేరే వాళ్ళకి పడుతుంది అనేటటువంటి ఒక అపోహ ఉన్నది. కాబట్టి దాన్ని నివారించడానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వీవీప్యాట్ అనేదాన్ని 2013 లోపల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం ఇక్కడ బ్యాలెట్ యూనిట్ లోపల ఏ అభ్యర్థికి అయితే ఓటు వేస్తున్నామో, ఏ గుర్తుకైతే ఓటు వేస్తున్నామో లేదనేటటువంటిది తెలుసుకోవడానికి వీవీప్యాట్ అనేది తోడ్పడుతుంది. ఇక్కడ వేసినటువంటి దానికి పడుతుందా లేదనే దానికి ఇక్కడ స్క్రీన్ పైన మనకు వాటికి సంబంధించినటువంటిది ఒక 7 సెకండ్లు కనబడుతుంది. అది ఓటర్ తాను వేసినటువంటి దానికి పడుతుందా లేదనేది పరీక్షించుకోవడానికి తోడ్పడుతుంది. దానికి గాను వీటికి కనెక్షన్ ఇచ్చేటటువంటి దానికి మనకి ఇక్కడ ఇచ్చేటటువంటి పోలింగ్ ఆఫీసర్లకు అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కనెక్షన్ ఇచ్చేటటువంటి దానికి ఇక్కడ మనకు వీవీప్యాట్కు పక్కల మనకు పోలింగ్ బూత్ లోపల వీవీప్యాట్ ఉంటుంది, బ్యాలెట్ యూనిట్లు 2 ఉంటాయి. కనెక్షన్ ఇచ్చేదానికి ఒకటి బ్యాలెట్ యూనిట్ 1 ఏదైతే ఉంటుందో ఈ 2వ దానికి సంబంధించినటువంటి తీసుకొచ్చి 1వ దానికి కనెక్షన్ ఇస్తాము. బ్యాలెట్ యూనిట్ 1 దానికి కనెక్షన్ తీసుకుపోయి వీవీప్యాట్కి ఇస్తాము. వీవీప్యాట్ తీసుకుపోయి కంట్రోల్ యూనిట్ అనే దానికి కనెక్షన్ ఇస్తాం. సో ఆ రకంగా ఇవ్వడం ద్వారా కరెక్ట్గా అది పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. దీంట్లో ఏ రకమైన ఈ ప్రాసెస్ మొత్తంలో కంట్రోల్ యూనిట్ పని ఏంటి? కంట్రోల్ యూనిట్ దేనికి ఉపయోగపడుతుంది? కంట్రోల్ యూనిట్ అనేటటువంటిది మనం ఓటు వేసినటువంటి దానికి బ్యాలెట్ యూనిట్ లోపల ఓటు రికార్డ్ అయినటువంటి దానికి మనకు రికార్డ్ అనేది మొత్తం కూడా కంట్రోల్ యూనిట్ అనేది ప్రధానమైనటువంటిది. సో కంట్రోల్ యూనిట్ మనకు కౌంటింగ్ లోపల కూడా ఇవన్నీ కూడా ఏం కాకుండా ఓన్లీ కంట్రోల్ యూనిట్ని తీసుకోవడం, కౌంటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని రికార్డ్ అయినా ఓట్ల రికార్డ్ అనేది మొత్తం కూడా కంట్రోల్ యూనిటే తెలియజేస్తుంది. సో దీని అన్నిటికీ మెయిన్ కంట్రోల్ యూనిట్ అనేది ప్రధానమైనటువంటిది. దాని ప్రకారంగా ఈ ఈవీఎం ద్వారా ఓటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కొంతమంది ఇల్లిటరేట్స్ కానీ లేకపోతే బ్లైండ్ వాళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి అవగాహన లేకపోవడం ద్వారా కొంతమందికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కూడా ఉంటే వాళ్ళకు కాంపెనియన్స్ తీసుకొచ్చి కూడా వాళ్ళతో సహా ఇక్కడ మనకు డిక్లరేషన్ ఇచ్చేసి ఓటు వేయడానికి కంపార్ట్మెంట్లో అనుమతిస్తారు. కొంతమందికి ఇక్కడ బ్లైండ్ వాళ్ళు లిటరేట్స్ ఉంటే బ్రెయిలీ లిపి ద్వారా కూడా ఓటు వేయడానికి దీనికి అనుకూలంగా ఇక్కడ మనకు బ్రెయిలీ లిపి కూడా సంబంధించింది బ్యాలెట్ యూనిట్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ అట్లాంటి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు తమకు సహాయకులుగా తెచ్చుకొని డిక్లరేషన్ రాసిచ్చి పీఓ ద్వారా వాళ్ళు కూడా కంపార్ట్మెంట్లో వెళ్ళి ఈ వాళ్ళు వచ్చినటువంటి ఓటర్ చెప్పినటువంటి వ్యక్తికే ఓటు వేయడానికి వాళ్ళకు డిక్లరేషన్ రాసి వాళ్ళ ద్వారా ఓటు వేయించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. గతంలో బ్యాలెట్ యూనిట్ అనేది కేవలం ఒకటే ఉండేది దాదాపు చాలా ఎన్నికల్లో. ఈసారి 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటున్నాయి కదా, వారికి ఉద్యోగులకు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? వీటిపై క్లియర్గా వాళ్ళకి ఉద్యోగులకు కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఓటర్స్కే కొద్ది ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, ఎందుకంటే 32 మందికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ ఓటు ఎవరికి వేయాలనుకునేటటువంటి దానికి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి, కొద్ది సమయం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 2 దఫాలుగా వాళ్ళు పర్ఫెక్ట్గా అవడం జరిగింది. ఓటు వేయడానికి వెళ్ళినటువంటి ఓటర్స్ మాత్రం కొద్దిగా పరిశీలించడానికి సమయం కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద 32వ నంబర్ నోటా ఉంటుంది. మిగతా 31 మందికి సంబంధించినది వాళ్ళ గుర్తు లేదనేటటువంటిది పరిశీలించుకోవడానికి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గతంలో చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈవీప్యాడ్లు కావచ్చు మొత్తం మొరాయించి చాలా సమయం కూడా వెయిట్ చేయాల్సి వస్తుండే ఓటర్లు. ఈసారి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా? టెక్నికల్గా
అన్ని క్లియర్గా ఉన్నాయి? టెక్నికల్గా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే దాదాపు అన్ని చెక్ చేయడమే జరిగింది. దాంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్ మొబైల్ టీం అనేది ఉంటుంది. ఎక్కడైనా అట్లాంటి మొరాయించేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా విత్ ఇన్ 10 minutes లోపల వాళ్ళకి అక్కడ రీచ్ అయ్యి దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్గా చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది రావడానికి అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండానే మొబైల్ టీం ఉంటుంది, సెక్టోరియల్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మొబైల్ టీం లోపల కొన్ని ఈవీఎంస్ పేర్లు పెట్టుకుంటారు. వీవీప్యాట్ కానీ, బ్యాలెట్ యూనిట్లు కానీ, కంట్రోల్ యూనిట్లు కానీ స్పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడ వాళ్ళ యొక్క ఒక సెక్టర్ ఆఫీసర్ కింద 5 నుంచి 10 పోలింగ్ బూతులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఇమ్మీడియట్గా అక్కడ వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పోలింగ్ ఆఫీసర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఓటర్స్ కూడా ఇబ్బంది లేకుండా అది సమస్యను పరిష్కరించడానికి అవకాశాలు ఉన్నాయి. సో దానికి ఒకసారి ప్రాక్టికల్గా ఇదంతా కూడా ఒక ప్రాసెస్ని ఒకసారి మాకు చేసి చూపిస్తారా? ఒకవేళ ఒక ఓటర్ కనుక వచ్చి తమ ఓటుని నమోదు చేసుకుంటే ఇండికేటర్ ఎలా వస్తుంది, తర్వాత డిస్ప్లే ఎలా వస్తుంది అనేది ఒకసారి. ఫస్ట్ మనకు ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు, ఏపీఓ అని అంటారు. అతడు మొదటగా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అతడికి ఒక ఓటర్ స్లిప్ ఇస్తారు. రెండో వ్యక్తి దగ్గరకు వచ్చేసిన తర్వాత రెండో వ్యక్తి 17A రిజిస్టర్ లోపల నమోదు చేసుకున్న తర్వాత అతడికి ఇండెలబుల్ ఇంకు పెట్టిన తర్వాత ఒక ఓటర్ స్లిప్ ఇస్తాడు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ నుండి ఆ ఓటర్ స్లిప్ తీసుకెళ్లి ఓటర్ ఎక్కడికి వస్తారంటే థర్డ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తాడు. ఆ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ దీనికి ఇన్ఛార్జ్ ఉంటాడు, కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్ ఉంటాడు థర్డ్ పోలింగ్ ఆఫీసర్. సో ఓటర్ స్లిప్ తీసుకొని అతనికి ఇండెలిబుల్ ఇంక్ ఉందా లేదని పరిశీలించిన తర్వాత అతనికి బ్యాలెట్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఆ బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత అతడు కంపార్ట్మెంట్లకు ఓటర్ వస్తాడు. అక్కడ గ్రీన్ లైట్, ఇక్కడ మనకు ఇష్యూ అయిన తర్వాత బ్యాలెట్ యూనిట్ లోపల కూడా గ్రీన్ లైట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఓటు వేయడానికి ఇది రెడీ ఉందన్నట్టు. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి తాను వేయాల్సుకున్నటువంటి సీరియల్ నెంబర్ 5 అనేటటువంటి దానికి వేయాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఈ బ్లూ బటన్ పైన ప్రెస్ చేయాలి. బ్లూ బటన్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు రెడ్ లైట్ అనేది వస్తుంది, అంటే ఓటు రికార్డ్ కావడానికి. అది సేమ్ టైం ఇక్కడ మనకు వీవీప్యాట్ లోపల స్క్రీన్ పైన కనబడుతుంది 7 seconds స్లిప్ కనబడుతుంది. అంటే వేసినటువంటి దానికి పడిందా లేదనేది పరిశీలించుకోవచ్చు. ఆ స్లిప్ కట్ అయ్యి దాంట్లో పడిన తర్వాత డ్రాప్ బాక్స్లో పడిన తర్వాత అప్పుడు బీప్ అనేది సౌండ్ వస్తుంది. సో ఆ రకంగా ఓటు రికార్డ్ అనేటటువంటిది జరిగేదానికి ఇది చూసుకుంటాం. ఇక్కడ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో దీంట్లో అప్పుడు రెడ్ బల్బ్ పోతుంది. రెడ్ బల్బ్ పోయి ఓన్లీ గ్రీన్ లైట్ ఒకటే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇష్యూ చేసినటువంటి బ్యాలెట్ ఓటు రికార్డ్ అయింది అనేటటువంటిది ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి గమనించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ బటన్ నొక్కకుండా ఇక్కడ వచ్చిన ఓటర్ మరొక ఓటు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం అలా ఉండదు. మళ్ళీ ఇంకొక ఓటు వేయాలంటే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి బ్యాలెట్ ఇష్యూ చేస్తేనే ఇంకొక ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. కాబట్టి ఒకే వ్యక్తి 2 ఓట్లు వేయడానికి అవకాశం లేకుంటుంది. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ నొక్కితే అప్పుడు ఓటు రికార్డ్ కాదు సెకండ్ టైం, ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి మాత్రమే రికార్డ్ అవుతుంది. మళ్ళీ రికార్డ్ కావాలంటే అక్కడ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి బ్యాలెట్ ఇష్యూ చేస్తేనే అవుతుంది. బట్ అతడు ఎప్పుడు ఇష్యూ చేస్తాడు, అతనికి నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్కి ఇస్తాడు తప్పిస్తే ఇతడు ఓటు వేసిన వ్యక్తిని బయటికి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్కు బ్యాలెట్ ఇష్యూ చేసి ఓటు వేయించడం జరుగుతుంది. కాబట్టి ఒకరికే ఒకసారి మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిన ఈ ఈవీఎం ద్వారా ఓటు రికార్డ్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూస్తున్నాం కదా, పూర్తిగా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చేటటువంటి ఓటర్కు సంబంధించినటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ఓటర్ లోపలికి రాగానే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారి బ్యాలెట్ని ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత ఏవైతే బ్యాలెట్ యూనిట్లలో అప్పుడు తన ఓటు వేసుకోవడానికి గ్రీన్ లైట్ వస్తుంది. అప్పుడు తన సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏ పార్టీకి కానీ ఏ అభ్యర్థికి కానీ ఓటు నమోదు చేసుకోవాలో అప్పుడు ఓటు నమోదు చేసుకున్నట్టయితే ఆ తర్వాత ఇక్కడ వీవీప్యాడ్లో డిస్ప్లే కావడం జరుగుతుంది తాను ఎవరికి ఓటు వేశాను అనేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చినటువంటి గ్రీన్ లైట్ పూర్తిగా ఎండ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొక ఓటు వేయాలనుకుంటే ఇంకొక ఓటర్ వచ్చిన తర్వాత కూడా యాజ్ యూజువల్గా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దీనిపై ఎన్నికల విధుల్లో ఉండేటటువంటి ఉద్యోగులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రైనింగ్ ఇచ్చాము. ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని అధికారులను అడిగితే వారు మీ సందేహాలని నివృత్తి కూడా చేస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.